నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్లో విద్యుత్ కార్మికుల నిరావధిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టిజన్, ఆన్మాండ్లు, పీసీఏ కార్మికులు సమ్మెలో పాల్గొంటూ తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తున్నారు. కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి 26, 30 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా డివిజన్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించగా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఏప్రిల్ 2న జిల్లా కేంద్రాల వద్ద వంటవార్పు కార్యక్రమాలు చేపట్టారు. ఒకే సంస్థ ఒకే రోలు, ఒకే సంస్థ ఒకే రోలు. హనుమాన్ కార్మికుల ఐక్యత, హనుమాన్ కార్మికుల ఐక్యత, బీసీఎల్ ఐక్యత, బీసీఎల్ ఐక్యత. ఆర్టిజన్ వద్దురా, ఆర్టిజన్ వద్దురా. ఒకే సంస్థ ఒకే రోలు, ఒకే సంస్థ ఒకే రోలు. ఏపీఎస్ రుజు వెంటనే, ఏపీఎస్ రుజు వెంటనే. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, హనుమాన్ కార్మికుల ఐక్యత, హనుమాన్ కార్మికుల ఐక్యత. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మాది ఇబ్రహీంపట్నం సెక్షన్ అన్మ్యాడ్ వర్కర్గా నేను వెమ్లకుర్తిలో విధులు నిర్వహిస్తాను. అయితే మేము అన్మ్యాడ్గా 2013 నుండి ఎన్పిటిసిఎల్ సంస్థలో, మన తెలంగాణ విద్యుత్ సంస్థ అయినటువంటి ఎన్పిటిసిఎల్లో విధులు నిర్వహించడం జరుగుతుంది. అయితే మాది వర్ణాతీతం. మాది ఏ విధంగా అంటే అన్మ్యాడ్ 2013 నుండి అప్పటి ఐఏఎస్ ఆఫీసర్ కార్తికేయ మిశ్రా గారు మమ్మలను తీసుకున్నారు సంస్థలోకి. అప్పటి నుండి 1607 మంది ఉంటుంటే మేము. కానీ ఈ విధి నిర్వహణలో భాగంగా రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా మేము విధులు నిర్వహించడం జరగడం వల్ల మేము పిట్టెల్లా రాలిపోవడం జరిగింది. ఆ విధంగా ఒక 200 మంది దాకా, ఒక 100 మంది దాకా చనిపోవడం జరిగింది. ఒక 100 మంది జీవచయంలా మారడం జరిగింది. కాళ్ళు చేతులు పోయినాయి. నాకు కూడా 11 kV షాక్ కలిగింది. ఇప్పుడు నేను 3 సంవత్సరాలుగా ఈ గాయాలతోటి నేను బాధపడుతూ విధులు నిర్వహిస్తున్నాను. మరియు మా గొంతెమ్మ కోరికలు ఏం లేవు. అయితే మాకు జరిగిన అన్యాయం ఏంటిదంటే, ఒక్కటే సంస్థలో మన తెలంగాణ రాష్ట్రంలో మేము అన్ని విధాలుగా పాల్గొన్నాం. సమ్మెలో పాల్గొన్నాం, సకల జనుల సమ్మెలో పాల్గొన్నాము, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాము. ఈ విద్యుత్ కార్మికులతో సహా అందరము మేము కూడా పాల్గొనడం జరిగింది. కానీ అప్పుడు ఉన్న తెలంగాణ గవర్నమెంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా అయితే అందరినీ విలీనం చేస్తున్నాం అన్నారో, అప్పుడు మాకు కేవలం ఈపీఎఫ్ ఈఎస్ఐ అనే కట్టకుండా అక్కడ ఎస్పీడీసీఎల్లో వాళ్ళకు ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించి వాళ్ళని విలీనం చేయడం జరిగింది, ఆర్టిజన్గా గుర్తించడం జరిగింది. ఇక్కడ ఎన్పిటిసిఎల్ సంస్థలో మమ్మల్ని అన్మ్యాన్లుగానే ఉంచి మమ్మల్ని విలీనం చేసుకోలేదు. తద్వారా మేము ఎంతో భద్రత లేకుండా ఇప్పుడు మా కుటుంబాలు వీధిన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు కాళ్ళు చేతులు పోవడం జరిగింది, నడుమిరగడం జరిగింది, మంచాల పాలయ్యారు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఒక పూట తినడానికి కూడా తిండి లేకుండా అయింది. కావున మేము ఒకటే కోరుతున్నాము, మీ మీడియా తరపున మేము కోరేది ఒక్కటే, మా జీవితాల్లో మేము ఎంతోమందికి రాత్రి పగలనక రైతులకు, పరిశ్రమలకు అందరికీ మేము కరెంట్ అందివ్వడానికి నిత్యం 24 గంటలు మేము కష్టపడుతున్నాం సంస్థ కోసము. అటు సంస్థకు, ఇటు విద్యుత్ వినియోగదారులకు వారధిగా పనిచేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఆర్టిజన్ కార్మికులను ఏ విధంగా అయితే కన్వర్షన్ చేస్తారో వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా పీస్ రేట్ కార్మికులను కానీ, స్పాట్ బిల్డర్లను కానీ, మా అన్మ్యాన్ కార్మికులను అందరినీ సంస్థలో విలీనం చేసుకొని సమాన పనికి సమాన వేతనం ఇస్తూ వాళ్లకు అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని మీ తరపున కోరుతున్నాము. థ్యాంక్ యూ.
నా పేరు కాశెట్టి రాంబాబు, ఆర్టిజన్ గ్రేడ్ 2 జగిత్యాల జిల్లా కో చైర్మన్. ఈరోజు వరకు మా ఉద్యమంలో భాగంగా 5వ రోజు సమ్మె కొనసాగడం జరుగుతుంది. మా టీవీఎస్ జేఏసీలో భాగంగా తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 5వ రోజు సమ్మె కొనసాగడం జరుగుతుంది. ముఖ్యంగా మా సమస్యలపై ఈ సమ్మెలోకి రావడం జరిగింది. స్టార్టింగ్ నుండి మీరు ధర్నాలు రాష్ట్రాలకు చేసుకొని వచ్చినాం. ఏప్రిల్లో 26, 36 ధర్నాలు చేసినాం. మార్చి 26, 30లో ధర్నాలు చేసినాం. 2 తారీఖు వంటవార్పు, 7 తారీఖు వరంగల్ ధర్నా చేసినాం. ఈరోజు సమ్మెలో 5 రోజులకు 8 తారీఖు నుండి సమ్మె కొనసాగించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా రిజల్ట్ రాకపోవడంతో చర్చలకు పిలిచేంత వరకు మీ సమ్మె కొనసాగించుతాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మాకు తగిన న్యాయం చేయాలని పత్రిక ముఖంగా కోరుకుంటున్నాము. మేము 2004 నుండి 15-20 సంవత్సరాల నుండి ఆర్టిజన్లుగా, అన్మ్యాన్లుగా, పీసీఎల్గా, బిల్ కలెక్టర్లుగా అందరు వర్క్ చేస్తున్న వివిధ విభాగాల్లో. నేను 2009లో వచ్చాము. అప్పుడు కాంట్రాక్టర్ వ్యవస్థ ఉండే. ఆ కాంట్రాక్టర్ వ్యవస్థ ఉన్నప్పుడు మాకు కనీసం ఒక 15 నెలలు, 18 నెలలు, 2 సంవత్సరాలు కూడా అప్పుడు జీతాలు ఇవ్వలేదు. దాని తర్వాత తెలంగాణకు ముందు స్మృతి దీక్ష హైదరాబాద్లో మింటకాంబలో స్మృతి దీక్ష చేసినాం. తెలంగాణ ఉద్యమంలో అప్పుడు మీ ఆర్టిజన్ కానీ మీ ఆపరేటర్లు, అన్మ్యాన్లు, పీసీఏలు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించినాం. అప్పుడు గత ప్రభుత్వం సీఎం గారు తొలి సంతకం, సీఎం అయిన తెలంగాణ వచ్చినాక తొలి సంతకం మీదే ఉంటా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చి స్టార్టింగ్లో 2014 తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా సమస్య తీరలేదు. 2014 నుండి 2017 వరకు ప్రతి దఫాలుగా ఉద్యమాలు చేస్తూ 2017న కాంట్రాక్టర్ వ్యవస్థ రద్దు చేసి మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారని పూర్తి స్థాయిలో రెగ్యులర్ ఆర్డర్ ఇచ్చిర్రు. కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళా అది ఆ ఆర్డర్ వెనక్కి తీసుకొని స్టాండింగ్ ఆర్డర్ అని, అంటే ఒక సంస్థలో ఒకే రూల్ ఉండాలి, ఆ రూల్ తీసేసి మళ్ళీ స్టాండింగ్ ఆర్డర్ అని చెప్పి కొత్త రూల్ పెట్టి ఆ రూల్లో మమ్మల్ని ఆర్టిజన్ నైపుణ్యం కళాకారులు అని చెప్పి ఆర్టిజన్లు అని చెప్పి పేర్లు పెట్టి ఈ విధంగా మమ్మల్ని పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు కాబట్టి మళ్ళీ ఉద్యమంలోకి రావడం జరిగింది. మమ్మల్ని పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ చేసేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. ప్రథమ డిమాండ్లు ఏంటంటే ఒకే సంస్థ స్టాండింగ్ ఆర్డర్ రద్దు చేయాలి. ఉన్న స్టాండింగ్ ఆర్డర్ రద్దు చేసి ఒకే సంస్థ ఒకే రూల్ పెట్టాలి. ఏపీఎస్ రూల్స్ వర్తింపజేయాలి. అన్మ్యాన్ కార్మికులు ఫీల్డ్ చేసేవాళ్ళు 6500 మంది ఉన్నారు. ఇంకా మిగిలిపోయిన ఆర్టిజన్ కాకుండా మిగిలిపోయిన మంది 6500 మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళని కూడా మాలాగా విలీనం చేసుకొని మాతో పాటు ఒకే సంస్థ ఒకే రూల్ వాళ్ళకు వర్తింపజేసి ఆర్టిజన్లను, పీసీఐలను, పీసిరెడ్డి కార్మికులను, ఆర్టిజన్లను ప్రతి ఒక్కరిని పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేసి మాకు న్యాయం చేసేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుంది.